గత వారం రోజులుగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఒకటే టెన్షన్. దేశంలో ఎక్కడ చూసినా ఒక టాపిక్ పైనే చర్చ. అది జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అని. భద్రతా బలగాలను మోహరించడం, ఇతర రాష్ట్రాల టూరిస్టులను వెనక్కి పంపించడం, విద్యాలయాలు మూసివేయడం, ఇంటర్నెట్ సేవలను ఆపేయటం, ఇలా కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకున్న అనేక చర్యలు కేవలం దేశం దృష్టినే కాక ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ టెన్షన్ కు తెరదించుతూ ఈరోజు హోంమంత్రి అమిత్ షా జమ్మూ రాష్ట్రం భారత్తో కలిసినప్పటి నుంచే వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు ముందు లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రకటించడం, వెనువెంటనే గెజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయటం, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. అయితే ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వచ్చే మార్పులేంటి, స్థూలంగా భారతదేశంలో మారే పరిస్థితులేంటి అనే అంశాలపై సమాచారం కోసం ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఈ వీడియో ద్వారా చేతన మీడియా ఈ సంక్లిష్ట అంశాన్ని సులభంగా వివరించే ప్రయత్నం చేస్తోంది. మీ కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ మార్పేంటో తెలుసుకుందాం. 1. జమ్మూ కశ్మీర్ ఇప్పటి వరకు ఉన్న స్వతంత్ర రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. 2. లద్దాఖ్ ప్రాంతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంత హోదాను పొందుతుంది. 3. ఇప్పటి వరకు ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగి ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఆ ప్రత్యేకతను కోల్పోతుంది. ఇక నుండి భారత రాజ్యాంగమే ఈ ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. 4. ఆర్టికల్ 370తో పాటు 35A కూడా రద్దు చేయడంతో ఇక నుంచి భారతదేశంలోని ఏ ప్రాంతం వారైనా, ఏ రాష్ట్రం వారైనా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు. 5. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్కున్న ప్రత్యేక జెండా ఇకపై ఉండదు. భారతదేశ జెండానే అక్కడ గౌరవించాల్సి ఉంటుంది. భారతదేశ జెండాను అగౌరవపరిచే ఎటువంటి ప్రయత్నం చేసినా చట్టపరంగా చర్యలుంటాయి. నిన్నటి వరకు కశ్మీర్ లోయలో భారత జెండా ఎగిరే పరిస్థితి లేదు. 6. ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల తరహాలోనే గవర్నర్ హోదాను లెఫ్టినెంట్ గవర్నర్గా మారుస్తారు. 7. లద్దాఖ్ ప్రాంతానికి ప్రత్యేక శాసనసభ ఉండదు. జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి ఇంతకు ముందులాగానే ఎన్నికలు జరుగుతాయి. 8. ఇంతకు ముందున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి భద్రతా, కమ్యూనికేషన్, విదేశీ వ్యవహారాల్లో ప్రత్యేక నిర్ణయాధికారం ఉండదు. 9. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆర్టికల్ 356 జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఏర్పడుతుంది. 10. ఇకపై భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అమలు చేయబడుతుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. తీవ్రవాదం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎవరిపైనైనా కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 11. జమ్మూ కశ్మీర్ పౌరులందరూ కేంద్ర రిజర్వేషన్స్ కు అర్హులవుతారు. 12. వివాదాస్పద వాతావరణం నేపథ్యంలో ఈ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎక్కువ వలసలుండేవి. ముఖ్యంగా వేర్పాటువాద ముస్లిం శక్తులు ఎక్కువగా ఉన్న కశ్మీర్ లోయలో ఇతర మతాల వారు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి జమ్మూకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ను విడిచిపోయిన ప్రజలే కాక సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, స్థిరపడ్డానికి అవకాశం దొరుకుతుంది.